భగవద్గీత అనగా ఏమిటి అన్నదానికి సంపూర్ణ వివరణ ఏంటిదంటే అది ఈ విధముగా ఉన్నది. భౌతిక సంసారమునకు సంబంధించిన అజ్ఞానం నుండి మానవులను ఉద్ధరించుటయే భగవద్గీత ముఖ్య ఉద్దేశ్యం. కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునులకు యుద్ధమును ఆపద ప్రాప్తించినట్లుగానే ప్రతి ఒక్కరును అనేక రకాల దుఃఖములలో మునిగి ఉందురు. అర్జునుడు శ్రీకృష్ణుని శరణు వేడుట చేత అతనికి భగవద్గీత ఆదేశించబడును. భౌతిక అస్తిత్వం చేత అర్జునుడే కాదు, మనలోని ప్రతి ఒక్కరము ఆందోళనతో నిండి ఉంటిమి. మన అస్తిత్వమే అసత్తులో స్థితమై ఉన్నది. నిజమునకు మనము అసత్తులనే భయమునకు గురి కారాదు. మన అస్తిత్వము నిత్యమైనది అయినను ఏదో విధముగా మనము ఈ అసత్తులో ఉంచబడితిమి. అస్తిత్వం లేనిది అసత్తుగా పిలువబడును. మరియు దుఃఖార్తులైన అసంఖ్యాక మానవులలో కొందరు మాత్రమే నిజమునకు తమ స్థితిని గూర్చి, తాము ఎవరము అనే విషయమును గూర్చి, తాము ఎందుకు ఇట్లో విషమ పరిస్థితిలో ఉంచబడితేమనే విషయమును గూర్చి ప్రశ్నించుదురు. ఎవరైనను తమ దుఃఖమును గూర్చి విచారించే స్థితికి ఎదగనిదే తాము దుఃఖములకు గురి కాకూడదని, దుఃఖ నివారణకు పరిష్కారమును గూర్చి చింతించనిదే అట్టి వాడెన్నడూను పరిపూర్ణ మానవుడుగా పరిగణించబడడు. మానవుని మనసులో అటువంటి జిజ్ఞాస ఉత్పన్నమైనప్పుడే మానవత్వము ఆరంభమగును. బ్రహ్మసూత్రములలో ఈ విచారణయే బ్రహ్మాజి జిజ్ఞాసగా పేర్కొనబడెను. అతాతో బ్రహ్మ జిజ్ఞాస పరబ్రహ్మమును కూర్చి ప్రశ్నించనిచో మానవుని ప్రతి కార్యము విఫలమైనట్లుగా భావించబడును. కనుక ఎవరైనను తాము ఎందుకు దుఃఖములకు గురి అవుతుంటిమని, లేక తామెక్కడి నుండి వచ్చితిమి, మరణాంతరం ఎక్కడకు వెళ్ళుదామని నారంభించు వారు మాత్రమే భగవద్గీతను అవగాహన చేసుకున్నకు యోగ్యులైన విద్యార్థులు. అంతేకాకుండా ఉత్తమ విద్యార్థి శ్రీకృష్ణ భగవాను పట్ల అచంచలమైన గౌరవమును కలిగి ఉండవలను. అటువంటి విద్యార్థియే అర్జునుడు. మానవుడు జీవిత ముఖ్యోద్దేశమును విస్మరించినప్పుడు ఆ ప్రయోజనమును పునఃస్థాపించుటకై కొరకై శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అవతరించును. ఏమైనను జ్ఞానపూర్ణులైన వేలాది మానవులలో ఎవరో ఒకడు మాత్రమే తమ నిజస్థితిని వాస్తవముగా అవగాహన చేసుకోగలడు. మరియు అట్టివానికే ఈ భగవద్గీత ఉపదేశించబడును. నిజమునకు మనమందరం అజ్ఞానం అనే పులిచేత మృంగబడితిమి. కానీ భగవంతుడు జీవుల పట్ల, ప్రత్యేకించి మానవుల పట్ల పరమ దయాళుడు కనుక వారిని ఉద్ధరించిన కొరకే మిత్రుడైన అర్జునుని తన శిష్యునిగా చేసుకుని భగవద్గీతను బోధించాను. శ్రీకృష్ణుని సహచరునిగా అర్జునుడు అజ్ఞానమునకు అతీతుడు. కానీ జీవిత సమస్యలను గూర్చి శ్రీకృష్ణ భగవాను ప్రశ్నించే నిమిత్తమై కురుక్షేత్ర రంగంలో అర్జునుడు అజ్ఞానములో ఉంచబడను. అట్లు శ్రీకృష్ణ భగవానుడు భవిష్యత్తు తరాల మానవుల ప్రయోజనం కొరకే వాటిని వివరించి మానవులకు జీవన ప్రణాళికను ఏర్పరచగలిగాను. మానవుడు వాటిని అనుసరించి వర్తిస్తూ మానవ జీవిత ముఖ్యోద్దేశమును పరిపూర్ణం చేసుకోగలుగును. భగవద్గీతలో చర్చించబడిన విషయముల ద్వారా 5 మూల తత్వములను గ్రహించవచ్చును. మొదట భగవద్ విజ్ఞానము, పిమ్మట జీవుల నిజస్వరూప స్థితి వివరించబడును. ఈశ్వరుడు అనగా నియంత్రించేవాడు మరియు జీవులు నియంత్రించబడువారు. ఎవరైనను జీవుడు తాను నియంత్రించబడుట లేదని స్వతంత్రుడనని పలికినచు అతడు వెర్రివాడే అగును. అర్థం: జీవుడు అన్ని రకములుగా కనీసము తన బద్ధ జీవితములోనైనా నియంత్రించబడును. కనుక భగవద్గీతలోని విషయము ఈశ్వరుడు మరియు జీవులు అను వాటిని గూర్చి చర్చించును. ప్రకృతి, కాలము, విశ్వము లేక భౌతిక ప్రకృతి, ప్రకటితమయ్యే కాలపరిమితి, కర్మ కూడా అందులో చర్చించబడిన. దృశ్య జగత్తు అనేక రకముల కర్మలతో కూడి ఉండును. జీవులందరూ వివిధ రకముల కర్మలలో నెలకొని ఉందురు. ఈ విధముగా భగవానుడు ఎవరు జీవులు, ఎవరు ప్రకృతి అనగా ఏమిటి, దృశ్య జగత్తు అనగా ఏమిటి, అది ఎట్లు కాలము చేత నియంత్రించబడును, జీవుల కర్మమేమిటి అనే విషయములను మనము భగవద్గీత నుండి అభ్యసించుదుము.
భగవద్గీత వినడం వల్ల మనకు చాలా ప్రయోజనములు ఉన్నాయి.